హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రేసీ వరల్డ్ అండి. ఇవాళ మంచి స్వీట్ తోటి మీ ముందుకు వచ్చాను. శనగబాళ్ళు బెల్లంతో ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది ఎందుకంటే వీక్లీ వన్స్ ఇలా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ పిల్లలకి ఇస్తుంటే మంచి ఎనర్జెటిక్గా ఉంటారు. అంతే దీంట్లో ఎక్కువ ప్రోటీన్స్, ఐరన్, మినరల్ చాలా ఉన్నటువంటివి అండి. నేనైతే ఒక కప్పు మైన శనగబాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. నానబెడితే తొందరగా కుక్ అయిపోతాయండి శనగబాళ్ళు. నాకు నానబెట్టలేదనుకో చాలా టైం తీసుకుంటుంది. అందుకని నేను నానబెట్టి కుక్కర్లో వేసాను. కుక్కర్లో వేసి 2 గ్లాసులు వాటర్ పోసి, ఎందుకంటే 2 గ్లాసులు వాటర్ పోస్తేనే మంచిగా కుక్ అవుతాయండి. లేకపోతే మళ్ళీ శనగపప్పు ఉడకకుండా అడుగంటిపోతుంది. అందుకే నేను 2 గ్లాసులు వాటర్ పోసుకొని మూత పెట్టేసానండి. మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను. కుక్ చేసుకొని మంచిగా చూడండి విజిల్ వచ్చేస్తుంది కదా. ఈ పాయసము మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కానీ చాలా స్పెషల్గా చేసుకుంటామండి. మా ఇంట్లో ప్రతి ఒక్కరికి బెల్లం పాయసం అంటే చాలా ఇష్టము. 3-4 విజిల్స్ వచ్చేసరికి నాన్నే కాబట్టి తొందరగానే కుక్ అవుతాయండి. మళ్ళీ పక్కన నేను ఏ కప్పుతో శనగబాళ్ళు తీసుకున్నామో ఆ కప్పు హాఫ్ మైన సగ్గుబియ్యం తీసుకోవాలి మనము. ఎందుకంటే మళ్ళీ సగ్గుబియ్యం ఎక్కువ ఉన్నా కానీ అంత బాగుండదండి. కొంచెం తక్కువ ఉంటేనే సగ్గుబియ్యము చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ సగ్గుబియ్యం అయినా నేను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను కాబట్టి తొందరగా కుక్ అయిపోయినాయి చూడండి తొందరగా. ఇందులోకి శనగపప్పు చూడండి, విజిల్ తీసి చూస్తే పప్పు మెత్తగా కుక్ అయిపోయింది కాబట్టి నేను ఇందులోకి ఈ సగ్గుబియ్యాన్ని కలిపేశాను. కలిపినప్పుడు మొత్తము మంచిగా చిక్కగా అవుతుందండి ఈ పాయసం అయితే. సగ్గుబియ్యంతో ఈ రెండు ఒకటేసారి వేసి మనము కుక్ చేసుకున్నామనుకో అంత పర్ఫెక్ట్గా కుదరదు. అదేవిధంగా నేను ఏ కప్పుతో శనగబాళ్ళు తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్పు మైన అంటే 1.5 కప్పు తీసుకోవచ్చు. ఎక్కువ స్వీట్ తిన్న వాళ్ళైతే 1.5 తీసుకోవాలి. నార్మల్ స్వీట్ తినే వాళ్ళకు 1 కప్పు సరిపోతుందండి. నాకైతే ఈ కప్పుతో కరెక్ట్గా సరిపోయింది కాబట్టి మీరు ఇదే కప్పుతోటి చూడండి బెల్లం కొట్టేసి ఒక గ్లాస్ మైన నేను వాటర్ పోసి ఈ బెల్లాన్ని అంతా కరిగించాను. కరిగించిన తర్వాత దీంట్లో ఏమన్నా మట్టి, ఇసుక లాంటివి ఏమన్నా ఉంటే వాటిని మనం స్ట్రైనర్ తోడగట్టి ఈ శనగబాళ్ళు మొత్తము ఉడికినాయి కదా. సగ్గుబియ్యం, శనగబాళ్ళు అయితే మెత్తగా ఉడికిపోయాయండి. చూడండి చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. సగ్గుబియ్యం కానీ మొత్తం కుక్ అయిపోయింది కాబట్టి ఇందులోకి మనము పాకం చేసి పెట్టుకున్న పాకాన్ని మనము స్ట్రైనర్తో వడగట్టుకొని ఈ బెల్లం పాకాన్ని ఇందులో వేసి కలిపేయడమే. అంతే అండి, చాలా ఈజీగా అవుతుంది, తొందరగా సింపుల్గా అయిపోతుంది. చూడండి బెల్లం పాకం వేసేసాను. ఇందులో వేస్తే చూడు చాలా మంచి కలర్, మంచి స్మెల్, చాలా టేస్ట్గా, అసలు ఆ స్వీట్ చూస్తుంటేనే తినాలన్నంతలా ఉందండి. మీరు కానీ ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కాకపోతే వీక్లీ వన్స్ అన్న ఇలా తీసుకుంటే మనకు ఎంతో ఎనర్జెటిక్గా ఉంటారు. శనగపప్పు పిల్లలకు మంచిదండి, ఐరన్, బెల్లము ఉంది కాబట్టి మంచిగా ఇలాంటి స్వీటు వారానికి ఒకసారి మనం పెట్టామంటే మంచిగా తింటారు పిల్లలు. ఇందులోనే నేను కొబ్బరి తుడుము పట్టేసి, అంటే కొబ్బరి అంతా కాదు కానీ చిన్న ఒక ముక్కమైన తీసి మొత్తం తురుము పట్టి ఇందులో వేసాను. వేసిన తర్వాత ఫ్లేవర్ కోసం మళ్ళీ దీని ఇలాచీలు 2-3 ఇలాచీలు దంచి పౌడర్ లాగా చేసి పైన వేసాను. ఈ బెల్లం పాకము మొత్తం పాకంలాగా వచ్చేంత వరకు నేను పెట్టలేదండి, జస్ట్ ఉండలు లేకుండా కరిగేంత వరకే కరిగించాను. ఇందులోకి ఇలాచీ పౌడర్ వేస్తే ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకు ఫైనల్గా ఒక 1 స్పూను నెయ్యి వేసుకొని, నెయ్యి హీట్ అయిన తర్వాత కొన్ని బాదం పలుకులు కట్ చేసి ఇందులో వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాదం పలుకులు వేసుకోవాలండి. వేసుకొని మంచి దోరగా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకొని ఇందులోనే మనము జీడిపప్పు, బాదం పప్పు, ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ మీకు ఇష్టమైనవన్నీ వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు,
ఎండు ద్రాక్ష వేసేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఆ ఫ్రై అయిన తర్వాత ఇంకా ఫైనల్గా ఈ పాయసంలోకి ఇవి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి బెల్లం పాయసం అంటూ ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారండి? ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇందులోకి నేను మొత్తము ఈ పాయసంలోకి వేసేసాను. అంతే అండి, ఎంతో ఈజీ అయినా సింపుల్ అయిన టేస్ట్ అయిన ఈ స్వీట్ ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి. ఎంత అంటే ఎంత టేస్ట్గా వచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే. పర్ఫెక్ట్గా నేను చెప్పే కొలతలతో మీరు పాయసం చేశారంటే అండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే టెంప్ట్ అయిపోయే విధంగా ఉంది ఈ స్వీటు. కాబట్టి ఇది ఎలా ఉందో మీరు కానీ ఒకసారి చేసుకొని ట్రై చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.